జామకాయ, గులాబ్ జామకాయ అండ్ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్వయంగా ఒక ఫ్రూట్ బౌల్ అయితే తయారు చేసుకుంటున్నాను. సరదాగా ఈలోపు కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం టేస్ట్ చూస్తున్నా. ఇది నమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నాను. నమాయిష్ ఎగ్జిబిషన్లో, అది నాంపల్ ఎగ్జిబిషన్. ఆ తర్వాత ప్రొజెక్టర్లో సాంగ్స్ పెట్టుకుని బయటికి సౌండ్ రాకుండా హెడ్ ఫోన్స్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, నా పని నేను చేసుకుంటాను అండ్ సైలెంట్గా సాంగ్స్ వింటాను. ఈ సెటప్ అయితే ఈరోజు ట్రై చేశాను. అలానే పుచ్చకాయ అయితే కోసేసాను. తర్వాత మెల్లగా అదొకటి లాయిస్తూ అలాగే సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నా. అలానే ఈరోజు ప్లాన్స్ వచ్చి సాటర్డే కదండి, అలాగా ఒక వంకాయ కూర కానీ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మరి మీ ఇంట్లో మీరేమైనా స్పెషల్స్ చేస్తున్నారా? హాస్టల్స్లో కానీ కామెంట్ చేయొచ్చు కదా. మొత్తానికి జాంకాయ అయితే కట్ చేస్తానండి. ఎప్పుడు చాక్ అన్నది రివర్స్లో వాడండి వన్స్ మీరు ఘాట్లు పెట్టాక. ఎందుకంటే అది ఎడ్జ్లో చిన్న ముక్క ఉండించుకోవాలి. ఇప్పుడు అది రివర్స్లో కట్ చేసినప్పుడు దాంతో వచ్చేస్తుంది ఈజీగా. మళ్ళీ మీరు టీత్ సైడ్ వాడితే మీకు చెయ్య కట్ అయ్యే ఛాన్స్ ఉంది. యూజ్ విత్ కాషియస్. అండ్ ఇదండి మన ఈరోజు ఫ్రూట్ బౌల్. అయితే సరదాగా అలా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నాను. సరే అండి, వెళ్ళొస్తాను. హ్యాపీ వీకెండ్. బాగా ఎంజాయ్ చేయండి, బయట తిరగండి, మొబైల్తో కానీ ఎక్కువ ఉండకండి, ల్యాప్టాప్తో కానీ చిల్ అవుతూ ఉండండి. బాయ్.